నమస్తే సార్. నమస్తే. సార్ ఇది 'రాజాసాబ్' మూవీ ఉంది కదా! సో, ఆ మూవీ మీద ప్రొడ్యూసరు కామెంట్ చేశారు. అదేంటి అసలు విషయం? ఏ సినిమా గురించైనా సరే, ఆ ప్రోడక్ట్ తీసుకున్న నిర్మాత అది అద్భుతంగా ఉంటదని చెప్పడం సర్వసాధారణం. ఓకే. ఆఫ్‌కోర్స్. ఎందుకంటే తను తీసిన ప్రోడక్ట్ గురించి తను కాకపోతే ఇంకెవరు చెప్పుకుంటారు? ఓకే. నిన్న 'నాని' కూడా అంతే కదా! అవును. ఇప్పుడు 'కోర్ట్' సినిమా గురించి మీరు ఖచ్చితంగా చూడండి. అందరికి అవును. రీచ్ అవుద్ది. చాలా బావుంటది. మీకోసమే తీశాను. మీరు ఇది నచ్చలేదు అంటే గనక నా నెక్స్ట్ సినిమాలు చూడకండి అని అవును. చెప్పాడు ధైర్యంగా. అవును. రీజన్ ఆయనకు ఆ సినిమా మీద ఉన్న నమ్మకం నమ్మకం. అలాంటిది. ఈ అవును. ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారికి కూడా అంతే. ఆయన తీసుకున్న ఆ బొమ్మ మీద, ఆయన చెక్కిన ఆ ప్రోడక్ట్ పైన, ఆయన ఇన్వెస్ట్ చేసిన ఆ ప్రోడక్ట్ పైన తనకు ఆ నమ్మకం అలాంటిది. ఎందుకంటే ఫస్ట్ బొమ్మ తనే చూసుకుంటాడు. అదే ఇంత బాగా వచ్చింది నాకు ప్రభాస్‌తో ఇంత బాగా హ్మ్. తీయగలిగానని. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి? ఇది హారర్ మూవీ. ఫర్ ఎగ్జాంపుల్ కామెడీ సినిమా అనుకో. ఓకే. ఈ సినిమా మిమ్మల్ని బాగా కడుపుబ్బా నవ్వించేస్తది అని డైరెక్టర్ చెప్తాడు. అవును. ఇది థ్రిల్లర్ అనుకో, హారర్. ఈ సినిమా మిమ్మల్ని వెన్నులో వణుకు పుట్టించేలా భయపెట్టుద్ది అని అవును. చెప్తాడు. ఇదేమైనా విజువల్ వండర్ అనుకో. ఇది చూసి మీరు చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు. 3డీలో చూడండి ఇంకా అసలు దగ్గరున్నట్టుగా అనిపిస్తది అన్నట్టు కూడా చెప్తారు. అవును. ఏ జోనర్ అయితే ఆ జోనర్‌లో ఇది అద్భుతం, మహా అద్భుతం అని చెప్పేవాళ్ళు ఉంటారు. కామనే. కాకపోతే ఇక 'రాజాసాబ్' గురించి ఇన్ని రోజుల నుంచి తీస్తున్నారు. హారర్ మూవీ అంటే పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏం ఆ! పెట్టుకోకండి. ప్రతి హారర్ మూవీకి మూలం ఒకటే. ఓకే. ఎక్కడో దగ్గర ఒక కొంపు ఉంటది. అది పాడుపడ్డట్టుగా ఉంటది. అందులో పోతారు. ఏదో పనున్నట్టు అందులో ఇరుక్కోవడం, అటు ఇటు తిరగడం, వింత వింత శబ్దాలు, వింత వింత రూపాలు, అటు భయపడి, ఇటు భయపడి లాస్ట్‌కి అయ్యో! ఈ దెయ్యం చాలా మంచిది అని తెలుసుకొని అవును. బయటికొస్తాం. దానికో ఫ్లాష్ బ్యాక్ ఏడుసుద్ది. అది ఎందుకు దెయ్యం అయిందా అని. ఇలాంటివి ఉంటాయి. అవును. ఆల్రెడీ మన మారుతి గారు ప్రేమ కథ చిత్రం తీసిండు. సో, అది అదే విధంగా ఉంది. అట్లా అన్ని జోనర్స్ అలాగే ఆ! ఉంటాయి. లాస్ట్‌కి అప్పటిదాకా భయపడి అయ్యో! పాపం ఈ దెయ్యానికి ఎన్ని కష్టాలు అని మనం దాని మీద ఆ! జాలిపడి వచ్చిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అవును. ఇట్లా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆయన చెప్పుకున్నాడు. దానికి అది అది ఈ 'రాజాసాబ్' అంటావా? ఎందుకు బాగుంటదని నేనంటున్నానంటే, హారర్ మూవీస్ తీయాలంటే నువ్వు భయపెట్టడానికే కదా! అవును. నువ్వు ఎవరిని పెట్టినా ఓకే. అవును. పెద్ద విషయం కాదు. ఎవరినైనా పెట్టుకో. 'చంద్రముఖికి' రజనీకాంత్ గారే అవసరంలా. ఓకే. ఎవరినైనా పెట్టుకో. కానీ 'రజనీకాంత్' లాంటి స్టార్‌లను పెట్టావు కాబట్టి ఆ ఫ్రాంచైజ్ అంత హిట్ అయింది. అవును. అర్థమైందా? అవును. అంటే ఆ కాన్సెప్ట్ మీద వాళ్ళకి అంత నమ్మకం. అవును. ఇప్పుడు 'అరుంధతి', 'సోనూ సూద్ అండ్ అనుష్క లేకపోతే 'అరుంధతి' ఎక్కడ? అవును. నువ్వు ఇంకెవరిని పెట్టినా అలా చూడలేవు నువ్వది. అవును. అదంతే. సో, ఇప్పుడు నువ్వు 'ప్రభాస్‌ని' ఎంచుకున్నావు ఒక హారర్ మూవీకి. అంటే అసలు ఆ రేంజ్ ఏముంది నీకు? అంత కాన్ఫిడెంట్ ఏంటి? పాన్ ఇండియా స్టార్‌ని తీసుకొచ్చి పెట్టావంటే. దానికి వీళ్ళకి అంటే ఆ రేంజ్‌లో ఏదో ఉంటది. హైప్ కాబట్టే పెంచుదామని హైప్ కాదు. నా ఆ! హైప్ ఎవడన్నా ఆ! పెంచుతాడులే. హారర్ మూవీస్‌ని కామెడీ సినిమాల్ని అందరూ అడిగేది ఒకటే. ఓకే. కదేంటి ఆ! అని అడగరు. అవును. భయపెట్టిందా లేదా? అవును. దట్స్ ఆల్. కామెడీ మూవీకొచ్చేసి కామెడీ నవ్విచ్చిందా మూవీకి కూడా లేదా? అంతే. ఓకే. కదేంటి అని అనరు. అవును. హీరో పక్కింట్లో ఉంటాడు. హీరోయిన్ ఎదురు అవేం అడగరు. అవును. ఎరా నవ్వించిందా లేదా? దట్స్ ఆల్. అంతే. ఇప్పుడు ఈ వీటికైనా అంతే. కొన్ని థ్రిల్లర్స్ ఉంటాయి. అవును. బట్ 'హిట్ 2' లాంటివి. అవును. లేదా 'అమరావతి' లాంటివి. ఆ! లాస్ట్ అసలు ఎవరు విలన్ అవును. అని కనుక్కునే దాంట్లో సడన్ సర్ప్రైజ్. ఓనియమ్మ వీడా అవును. అనిపిస్తది. అవి కూడా థ్రిల్ చేశాయా లేదా? కొన్ని అంతే. థ్రిల్‌లో కూడా కొన్ని స్టోరీస్ అడుగుతారు కదా! ఎగ్జాక్ట్. లేదు. థ్రిల్ చేశారా లేదా అంతే. ఆ రివీల్ అయ్యే పాత్ర ఎవరిది? కథలు ఆ! ప్రతివి అంతే. ఎవడో ఒకడు ఏదో క్రైమ్ చేస్తా ఉంటాడు. అవును. శవాలు మాయమవుతా ఉంటాయి తెలిసి తెలియకుండా. అవును. అది ఎవడు చంపాడనేదేగా అన్వేషణ. అవును. అంతే. లేదా కిడ్నాపులు చేస్తారు. ఎవడు చేశాడనేదే అన్వేషణ. అవును. లేతే ఇంకేదో అత్యాచారాలు చేసుకుంటూ వెళ్తాడు. ఎవడు చేశాడనేదే అవును. అన్వేషణ. ఇదే. వాడు దొరికేంత వరకు ఆ సస్పెన్స్ నిజంగా ఎలివేట్ అయిందా లేదా? దట్స్ ఆల్. ఆ కథకి అది ఫుల్‌ఫిల్. ఇప్పుడు 'రాజాసాబ్‌కి' అంత పెద్ద కాస్టింగ్‌ని పెట్టుకున్నారు అంటే సంథింగ్ ఏదో ఉంది అని అర్థం. వాళ్ళు ఓకే. దాన్ని నమ్మి సినిమా తీశారు. దాన్ని ఆ ప్రొడ్యూసర్ కూడా బాగా నమ్ముతున్నాడు అని అర్థం ఆయన అవును. చేసిన వ్యాఖ్యలకి. అవును. మరి అది ఎలా ఉంది లేదనేది తెర మీదకి వచ్చిన తర్వాత చూడాలి.